మామూలుగానే షవర్మా అంటే ఎంత క్రేజో అందరికీ తెలుసు. అందులోనూ గల్ఫ్ కంట్రీస్‌లో దొరికే షవర్మా అంటే ఇంక చెప్పనవసరం లేదు. సో, దానికైతే సెపరేట్ ఫ్యాన్సే ఉంటారమాట నాలాగా. మేమైతే ఫలజ్‌కి వచ్చేసాము. ఫలజ్‌లో నెస్టో హైపర్ మార్కెట్ పక్కనే ఆనుకుని ఉన్న రాషిద్ అలీ కెఫెటేరియా అని ఉంటుందిమాట. సో, ఇది పెట్రోల్ బంక్‌లోనే ఉంటుంది ఈ కెఫెటేరియా. సో, ఇక్కడైతే ఎప్పుడు చూసినా చూడండి బిజీగానే ఉంటారు. ఇక్కడ బ్లూ కలర్ టీ షర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు చూడండి. వాళ్ళందరూ సర్వీస్ చేసేవాళ్ళమాట. ఈవినింగ్ నుండి నైట్ 1 ఆర్ 12 వరకు కూడా చాలా బిజీగానే ఉంటుంది. ఎప్పుడూ కార్స్ వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. వాళ్ళు ఆర్డర్ ఇస్తూనే ఉంటారు, వీళ్ళు ఇస్తూనే ఉంటారన్నమాట. అలా ఉంటుంది. మేమిచ్చిన ఆర్డర్ అయితే వితిన్ 5 మినిట్స్‌లోనే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. సో, వీళ్ళైతేనండి పాపం అనిపిస్తుంది నిజంగానే. ఎందుకంటే ఆ వేడిలోని అలా తిరుగుతూనే ఉండాలిమాట. ఎన్ని కార్స్ వచ్చినా సరే రిసీవ్ చేసుకుంటూనే ఉండాలి. కస్టమర్‌కి కరెక్ట్‌గా సర్వీస్ చేయాలి. మనం ఏదో అనేసుకుంటాం కదండీ! ఇక్కడికొచ్చారు హ్యాపీగా ఏసీలో ఉంటారు. చక్కగా అన్ని పనులు కూడా ఏసీలోనే అయిపోతాయని చాలామంది ఇండియాలో ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికొచ్చి వీళ్ళని చూసిన తర్వాత మనకు అర్థమవుతుందండి వీళ్ళెంత కష్టపడుతున్నారో ఫ్యామిలీకి దూరంగా ఉంటూ అనేది బాగా తెలుస్తుంది మాట. సో, ఫైనల్లీ మనం ఇచ్చిన ఆర్డర్ పరాటా టిక్కా రోల్ అయితే వచ్చేసిందండి. చూడండి ఇది చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బావుంటుంది.